హలో వెల్కమ్ టు అన్వీస్. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే మనీష గారికి మర్యాద మనిషికి ఇప్పుడిప్పుడే ఆట అర్థమవుతుంది. ఫస్ట్ వీక్ లోని సెకండ్ వీక్ లో ఆయన చూస్తే బ్యాలెన్స్ చేసుకోవడం చాలా కష్టమైపోయింది. సో ఓవర్ గా అంటే తన గురించి తను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకోవడం, అవతల వాళ్ళ గురించి ప్రతి యాంగిల్ ప్రతి పాయింట్ కూడా గేమ్ పాయింట్ ఆఫ్ లో చూడడం, రామ్ రాథోడ్ని ఇన్సల్ట్ గా బిహేవ్ చేయడం. ఫస్ట్ వీక్ లో ఆయన ఎవరు కూడా అట్రాక్ట్ చేసుకోలేకపోయారు. ఆ రామ్ రాథోడ్తో బిహేవ్ చేసిన విధానం కానీ, లేదు అంటే ఆయనకి మానిటర్ రాకపోవడం ఆయనకు పెద్ద డిసడ్వాంటేజ్. సో దానివల్ల కూడా ఆయనకి స్క్రీన్ స్పేస్ ఎక్కువ కనిపించలేదు. ఈ ప్రియా శ్రీజ నోళ్ళ వల్ల కూడా ఆయనకు కనబడలేదు. ఫర్దర్ గా ఇంకొకటి ఏంటంటే ఆయనకు ఆట కంప్లీట్ గా అర్థం కాలేదు. అంటే ఎలా చూడాలి ప్రాక్టికల్ గా ఇప్పుడిప్పుడు వస్తున్నారన్న టైంకి ఆయన ఎలిమినేట్ అయిపోయారు. సో ఫస్ట్ వీక్ ఎఫెక్ట్ కానీ, లేదు అంటే సెకండ్ వీక్ లో జరిగిన నామినేషన్స్ లో ఆయన వ్యాలిడ్ పాయింట్లు పెట్టకపోవడం, అటు భరణి గారిని నామినేట్ చేయడం అనేది చాలా 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 నెగిటివ్ పడిపోయింది. ఇంకా రీతు విషయంలో కూడా నామినేట్ చేశారు, అది కూడా తేలిపోయింది. అదే ఒకవేళ అతను ఎవరి గురించి అయితే హట్ అయ్యారో, అంటే శ్రీజ గురించి కానీ ప్రియా గురించి కానీ చాలా బాధపడ్డారు. ఎస్పెషల్లీ శ్రీజ గురించి అయితే ఏడ్చారు లిటరల్లీ. సో కనీసం శ్రీజానైనా సరే నామినేట్ చేసి ఆ రోజు పాయింట్లు తనకు గట్టిగా పెట్టుంటుంటే ఈ రోజు మేబీ సిచ్యువేషన్ ఇంకోలా ఉండునేమో. సో ఇంకా మనకి ఎవరు సుమన్ శెట్టి గారు పెట్టిన పాయింట్స్ కానీ ఇవన్నీ కూడా కొంచెం ఎఫెక్ట్ అయ్యాయి. ఎందుకంటే అతను సోషల్ మీడియాలో కూడా అంత యాక్టివ్ పర్సన్ కూడా కాదు. ఇది అట్రాక్ట్ చేసుకోవడానికి, గ్యాదర్ చేసుకోవడానికి, అతను గ్రాస్ప్ చేసుకోవడానికి టైం పట్టింది. ఇప్పుడు అతని గేమ్ అర్థమవుతుంది, ఎవరు మంచి ఎవరు చెడు అని తెలుసుకునే లోపు ఆయన బయటకు వచ్చేసారు. బట్ వచ్చేసిన తర్వాత ఆయన స్పోర్టివ్ గా తీసుకునే విధానం కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ చాలా బాగుంది. ఇప్పుడే బజ్ ప్రోమో కూడా చూసాను. ఆయన శివాజీ గారితో మాట్లాడుతున్న ప్రోమోలో కూడా మేము ఏదో చేద్దాం అనుకున్నాము, అదంతా రివర్స్ కొట్టేసింది, అది మాకే బెడ్స్ కొడుతుంది అని చెప్పి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అనేది. సో గేమ్ ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఎస్పెషల్లీ మనీష్ గారికి, హరీష్ గారికి కూడా. హరీష్ గారిని చూస్తే ఎంత పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయంటే, లాస్ట్ వీక్ చూస్తుంది ఈయనైనా ఎంత చక్కగా ఉన్నారు అని. అసలు నిజంగా ఆయన కరెక్ట్ గా ఆడుంటే మనీష్ గారు గెస్ట్ చేసిన ప్రకారము వన్ ఆఫ్ ది టాప్ కంటెస్టెంట్ ఖచ్చితంగా అవుతారు. సో ఇది అయితే ఇప్పటికైనా సరే కామనర్స్ కి కళ్ళు తెచ్చుకుంటాయంటే నాకైతే కొంచెం డౌటే అండి. ఇంకా వాళ్ళు రియలైజ్ అవ్వలేదు నాకు తెలిసినంత వరకు. సో మనీష్ గారు ఎలిమినేట్ అవ్వడం అనేది హౌస్ అందరికి కూడా పెద్ద షాకే. సో వాళ్ళు ఒక్కసారి ఏం జరుగుతుంది అని ఒక్కసారి రియలైజ్ అయితే అడ్వాంటేజ్ ప్రియాకి, శ్రీజ వాళ్ళకే. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ వీక్ లోని పడ్డాయి. ఫస్ట్ వీక్ లో కూడా ఇన్పుట్స్ వచ్చాయి, అంటే హింట్స్ వచ్చాయి. సెకండ్ వీక్ లో నిన్న జరిగిన సాటర్డే ఎపిసోడ్ లో అయితే వాళ్ళకి వచ్చిన అన్ని హింట్స్ ఇంకెవరికి రాలేదు. సో వాళ్ళు రియలైజ్ బయటకు వస్తే ఓకే, లేదు అంటే ఇంకా ఎవరు వాళ్ళని కాపాడలేరు. ఇప్పుడు ప్రియా టాప్ 3లోకి వచ్చి కూడా సేవ్ అయ్యింది అంటే తను రియలైజ్ అవ్వాలి. సో అది ఇప్పుడు రాను తెలుస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఎవరు మర్యాద మనీష్ చెప్పిన ప్రకారం ఒక పాయింట్లో ఈ ఎపిసోడ్ మాత్రం సంజన గారికి చాలా ప్లస్, చాలా చాలా ప్లస్. ఏ సంజన గారిని అయితే అందరూ తిట్టుకుంటారు, ఏ సంజన గారిని చూస్తే కామనర్స్ 2 కళ్ళుతో చూడలేరు. అటు హరీష్ గారు కానీ, శ్రీజ కానీ, ప్రియ కానీ ఎవరు కూడా సంజన గారు ఏం మాట్లాడినా సరే తట్టుకోలేరు, ఏం చేసినా సరే తట్టుకోలేరు. అలాంటి సంజన గారి గురించి ఎమోషనల్లే కళ్ళంబడి నీరు పెట్టుకున్నాడు. ఎవరు వాళ్ళ కామనర్సే, వాళ్ళ ఓనర్స్ టీమ్ లో నుంచే ఎవరు మానిటర్ ఇవ్వడానికి కూడా ఇవ్వలేదు. పని లేకపోయినా అతన్ని పని ఏదో క్రియేట్ చేసినా సరే రిజెక్ట్ చేసిన సిచ్యువేషన్స్ లోని ఒక్క సంజన గారు నీకు ఏదో పని క్రియేట్ చేస్తాను, 1-2 రోజులాగా ఇంకొక పని ఏమైనా క్రియేట్ చేస్తానని చెప్పిన విధానం కానీ, ఆ స్పోర్టివ్ గా ఉండడం కానీ, ఆటని ఆటలా చూడడం కానీ ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయి అతనికి. ఏం లాభం వాళ్ళకి ఇప్పుడు అర్థం కాలేంది ఏంటంటే ఆట ఒకటే చూస్తున్నారు. ఆటతో పాటు వాళ్ళు ఎవరితో తోడుగా ఉంటున్నారు, వాళ్ళ ఓట్స్ కూడా పడుతున్నాయి. ఆశా షైనీకి సుమన్ శెట్టి గారి ఓట్లు ఖచ్చితంగా పడుతున్నాయి. ఇంకా సంజన గారి ఓట్లు పడుతున్నాయి. సంజన, ఆశా షైనీ వీళ్ళిద్దరు క్లోజ్ గా ఉండడం. సో ఇవి ఆమెకి అడ్వాంటేజ్ అయ్యింది సైలెంట్ గా ఉండడం వల్ల. సో అలా చూసుకుంటే మనీష్ హౌస్ లో ఉన్న వాళ్ళు ఎవరితో కూడా ఒక ర్యాపో మెయింటైన్ చేయలేదు. సంజన గారితో కూడా చేశారు అంటే అది ఇప్పుడు స్టార్ట్ అయింది, అది మనకు కనిపించలేదు. అంత క్లోజ్ ఇంటిమెసీ ఎవరితో ఉంది? అటు ఓనర్స్ తోనే గొడవలు, ఇటు వీళ్ళతో పోనీ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడంటే ఇది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ రీతు ఉంది, ఇటు వాళ్ళ హౌస్ మేట్స్ అంటే టెనెంట్స్ తో గొడవలు పెట్టుకున్నా సరే అటు వాళ్ళతో ఒక క్లోజ్ రిలేషన్ మెయింటైన్ చేసుకుంది. సో ఇలా ఇప్పుడు సంజన ఉన్నారు, సంజన ఇమాన్యువల్, ఇలా తనూజ ఉంది, తనూజ భరణి ఇమాన్యువల్.
సో ఇలా ఒక రిలేషన్ మెయింటైన్ చేసుకుంటున్నారు. అక్కడికి ఒక హరీష్ కూడా ఇంకా ఎటువంటి రిలేషన్ మెయింటైన్ చేసుకోవట్లేదు. ప్రస్తుతానికి అయితే సుమన్ శెట్టితో ఒక బాండ్ కనిపిస్తుంది. అలా చూసుకుంటే మనీషా గారికి ఎటువంటి రిలేషన్ ఎక్కడ కనబడలేదు. సో తనని ప్రొటెక్ట్ చేయడం కోసం తన ఓట్లు తప్ప ఇంకేమీ లేవు. అలానే సోషల్ మీడియాలో పెద్ద యాక్టివ్గా ఉన్నారంటే అది లేదు. సో అలానే అందరిని జనాల్ని గ్రాస్ప్ చేసుకున్నారా, అట్రాక్ట్ చేసుకోగలిగారా అంటే అది లేదు. ఇన్ని రకాలుగా అతనికి ఓట్లు పడకపోవడానికి, అతను ఎలిమినేట్ అయిపోవడానికి 100% కరెక్ట్. సో ఇక్కడ అతను పెట్టిన లిస్ట్ ప్రకారం చూసుకుంటే శ్రీజకు ఇంకొక హింట్ వచ్చింది. యాక్చువల్లీ ఆ అమ్మాయికి పొగరు తగ్గి ఒరిజినల్ గా ప్రాక్టికల్ గా ఆలోచిస్తే, సో డౌన్ లో ఎందుకు పెట్టారంటే నేను గొడవ ఆడాను కాబట్టి నన్ను డౌన్ లో పెట్టాడని అనుకుంటే ఇంకెవ్వరు ఏం చేయలేరు. కరెక్ట్ గా పెట్టారు. సో ఆమె డౌన్ లో ఉంది అనడానికి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరాని పెట్టారు, తర్వాత సుమన్ శెట్టి గారిని పెట్టారు, తర్వాత ఇంకెవరిని పెట్టాలి? సో శ్రీజని పెట్టాడు. కరెక్ట్ గా తను ఆలోచిస్తే తనకు చాలా మంచి హింట్. సో అదొకటే. ఇదే ఇంకా మనకి ఇంకేం చెప్పాలి? సో మనీష్ గారు ప్రియాకి వేసిన బాంబు. సో ప్రియాకి ఇది నిజం చెప్పాలంటే ఒక అడ్వాంటేజ్. ఎక్కడైతే పని ఎక్కువ చేస్తారో వాళ్ళకి చాలా మంచి అడ్వాంటేజ్ అవుతుంది. సో ఆ విధంగా చూసుకుంటే ప్రియాకి వేసిన బాంబు, తను చేసిన పని పర్ఫెక్ట్ గా చేస్తుంది, హార్డ్ వర్క్ చేస్తుంది అంటే మాత్రం ఆ నెగిటివిటీ తగ్గిపోయే అవకాశం ఉంది. సో ఎప్పుడైతే మనీష్ తన పని గురించి తను వెతుక్కున్నాడో అప్పుడప్పుడే కొంచెం పాజిటివిటీ వస్తుంది. బట్ అప్పటికి వీకెండ్ అయిపోవడం, సో అది డిబేట్ అయిపోవడం వల్ల జరిగింది. కానీ ఇప్పుడు ఫ్లోరా కానీ, ఇమ్మాన్యువల్ కానీ, లేదు అంటే రామ్ రాథోడ్ కానీ వీళ్ళందరూ కూడా ఎక్కువ పనులు చేయడం వల్లే వాళ్ళకి ఒక రకమైన సింపతి కానీ, అయ్యో పాపం అని కానీ, ఏంటి ఇంత పనులు అని చెప్పి ఒక ఓట్ పడడం కానీ, వాళ్ళు కష్టపడటం చూడడం వల్ల దీనివల్ల కూడా పాజిటివిటీ వచ్చింది బాగా. సో ఈ విధంగా చూసుకుంటే మనీష్ గారు వెళ్తూ ప్రియకైతే చాలా హెల్ప్ చేశారని అనుకోవాలి. ఇంకా హరీష్ గారి విషయంలో అయితే అసలు ఇంత డ్రాస్టింగ్ చేంజ్, ఇంతలాగా ఒక మనిషి 2 యాంగిల్స్ ఇంత క్వైట్ ఆపోజిట్ లా కనిపించే మనిషిని అయితే నేను ఎక్కడ చూడలేదండి. అంత సాఫ్ట్, అంత సౌమ్యంగా కనిపిస్తున్నారంటే. బట్ ఈవెన్ అది మంచి అనుకోండి. ఇంకా మనకి ఎస్పెషల్లీ ఈ రోజు కాదండి, ప్రతి రోజు కూడా ఒక మనిషి గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడుకొని తీరాల్సిందే. అదే ఇమాన్యువల్ ఆటకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ప్రతి ఆటలో కూడా తను గివ్ అప్ ఇవ్వకుండా లాస్ట్ మూమెంట్ వరకు ఆడుతున్నాడు చూడండి. ఆ స్పోర్టివ్నెస్ కానీ, అంటే ఒక కామెడీ ఇవ్వడం కాదు, ఒక స్పోర్ట్స్లోనే అంత అంటే తనకి ఏంటంటే ఆ టైర్ పట్టుకొని తను డిమాండ్ పవన్తో ఫైట్ చేసిన తర్వాత తనకు అసలు ఆయాసం వచ్చేస్తుంది. తనకు అసలు లేదు ఎనర్జీ, తనకి స్టామినా లేదు. అయినా వాటర్లో దిగినప్పుడు ఎంత ఆయాసంతో వచ్చి మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ డిమాండ్ పవన్తో ఫైట్ చేశారు చూడండి కెప్టెన్సీ టాస్క్ కోసం. హ్యాట్స్ ఆఫ్. ఇమాన్యువల్కి ఇది అక్కడ గెలుస్తున్నాడా ఓడిపోతున్నాడా అని పక్కన పెట్టేస్తే, ఓడిన ప్రతిసారి కూడా అవతల జనాల్లో ఉన్న అభిమానాన్ని క్యాచ్ చేసుకుంటున్నాడు. అభిమానం అలా 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 రోజుకి ఇమాన్యువల్ గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. సో ఇదైతే మాత్రం నేనైతే భరణి గారి కన్నా ఒక అడుగు ఇమాన్యువల్ ముందున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ కలిపి భరణి గారికి ఒక హైప్ ఇచ్చి క్రియేట్ చేసి బయటకి తీసుకెళ్లారేమో. ఇమాన్యువల్ అయితే అలా కాదు. తనంతట తను ప్రతి అడుగులోని ఒక ఎంటర్టైన్మెంట్ అంటారా, ఒక ఫైట్ చేసే విధానంలో అంటారా, లేదంటే ఒకరికి ఎవరికైనా స్టాండ్ తీసుకుని వాళ్ళకి సపోర్ట్ చేసే విధానం అంటారా, లేదంటే అక్కడ ఏదైనా తప్పు జరిగింది అవతల వాళ్ళు అక్కడ తప్పు చెయ్యలేదు అంటే అక్కడ తప్పు జరగలేదని చెప్పే విధానం అంటారా, లేదంటే ఒక టాస్క్ లో ఆడిన విధానం గివప్ ఇవ్వకుండా ఆడుతూనే ఉంటాడు. తన స్టామినాతో సంబంధం లేకుండా ఓడిపోతానని తెలిసినా సరే గివప్ ఇవ్వకుండా ఆడిన విధానానికి కానీ ఏ విధంగా చూసుకున్నా సరే ఇమాన్యువల్ అయితే టాప్. భరణిని ఆ గుడ్డు విషయంలో అందరూ హైలైట్ చేసి నామినేట్ చేసడం వల్ల అయ్యో పాపం అనిపించేంత టాప్ సిచ్యువేషన్కి వెళ్ళాడని నాకు అనిపిస్తుంది. సో మీకేమనిపించింది ఓవరాల్ గా చెప్పండి. ఇమాన్యువల్ ఇంకా సంజన కూడా ఆటలా చూస్తుందబ్బా. ఎంత వరకు తను ఎంటర్టైన్ చేయగలదో, ఎంత వరకు తను కంటెంట్ ఇవ్వగలదు, ఎలా కొత్త కంటెంట్ ని క్రియేట్ చేయాలి. తన బుర్రలో ఎప్పుడు ఇలా తిరుగుతూనే ఉంటది. అదొకటే తప్ప తనకు పర్సనల్ గా కంప్లీట్ గా వీళ్ళు శత్రువులను కానీ, లేకపోతే వీళ్ళు మిత్రులను పెట్టుకుంటుంది కానీ శత్రుత్వాన్ని కానీ, లేదు అంటే ఎవరైనా ఎక్కువగా తను తిట్టినా సరే దాన్ని పెద్దగా తీసుకోతాను. సో ఆ టైంకి తను ఫైట్ చేస్తుంది కానీ బ్రెయిన్ లోకి పెట్టుకోకపోవడం, ఆ స్పోర్టివ్నెస్, అది నిజంగా సంజన గారు ఎంత నెగిటివిటీతోని తన గేమ్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ డే సెకండ్ డే చూసినప్పుడు ఎవర్రా బాబు ఏమి ఇంత యాటిట్యూడ్ చూపిస్తుంది అనుకున్నా. ఆమె ఈ రోజు ఆమె లేకపోతే ఈ షో ఎలా ఉంటుంది, ఇలాంటి ఆమె ఖచ్చితంగా షోలో ఉండాలి అన్నంత వరకు తీసుకొచ్చారంటే చూడండి. ఆమెని ఆట అర్థం చేసుకోలేదు మనం కూడా, రాను ఆట అర్థమైంది. ఇలాంటి ఆమె ఖచ్చితంగా ఉండాలి. సో ఇదండి నాకు ఓవరాల్ గా అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. టేక్ కేర్, బాయ్.